ఈ రెండు విషయాల్లో కేసీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఏం తేల్చబోతున్నది? కేసీఆర్ గారిని ఫిక్స్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు లేవు అక్కడ. ఆయన కూడా అటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. బ్యారేజ్ అనే విషయంలో కేసీఆర్ది కాదు నిర్ణయం, అది వ్యాప్కోస్ నిర్ణయం. ఇసుక మీద కట్టిందో అవి 3 నిలబడవు అని ఒక చర్చ ఉంది. ఏబిసిడి తెలుగునోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టున్నది. మేడిగడ్డ మీద అదే దుష్ప్రచారం చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలివైనోడు, ఆయనకు అర్థమైంది మేడిగడ్డ అవసరమైంది. స్థానాల ముందు ఈ పెనాల్టీలు, ఈ 100 కోట్లు ఇవన్నీ లెక్క కాదు. ఇంత తెలంగాణ కోసం తపన పడినప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు డిపాజిట్ రాలేదు, ఏమిటి? కేసీఆర్లో కూడా లోపాలు ఉన్నాయి, ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. తెలంగాణలో మరోసారి చంద్రబాబు నాయుడు రాబోతున్నారని ఒక చర్చ ఉంది. ఆయన ఒక్కసారి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటేనే టీఆర్ఎస్ 80 సీట్లు వచ్చాయి. ఖచ్చితంగా జగన్ ఓటమిలో, కేసీఆర్ ఓటమిలో మేజర్ పాత్ర సోషల్ మీడియా. నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. 6 నెలల కింద ఉన్న వాతావరణం వేరు, ఇవాళ వేరు. ఆనాడు కేసీఆర్కు తిరుగులేదు. ఈరోజు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది అనే చర్చ జరుగుతున్నది. మరొక వైపున తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రివైవ్ కాబోతున్నది అనే చర్చ కూడా బలంగా జరుగుతున్నది. 2 సందర్భాలు, 2 అంశాలు అత్యంత ప్రధానమైన విషయాలుగా కేసీఆర్ చుట్టూ ఉన్నాయి. అవి జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఈ అన్ని విషయాల గురించి తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉండబోతున్నది, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది తదితర విషయాల గురించి తెలుసుకుందాం. మన దగ్గర రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ చరిత్రను రికార్డు చేస్తున్న వారు వి ప్రకాష్ రావు గారు మన దగ్గర, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. 6 నెలల కింద మనం మాట్లాడుకున్నది వేరు, ఇవాళ కనబడుతున్నది వేరు. కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ ఎక్కడైనా సంచలనమే. ఆనాడు అధికారంలోకి రావడం ఒక సంచలనం, స్కీములు ఒక సంచలనం, ఇవాళ ఆయన చుట్టూ జరుగుతున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇది ఒక సంచలనం. అది విద్యుత్ రంగంతో పాటుగా ఇరిగేషన్కి సంబంధించిన వాటిల్లో. అసలు ఈ 2 విషయాల్లో కేసీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఏం తేల్చబోతున్నది వీళ్ళు? ఎంక్వైరీస్ అనేటివి రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసినాయి తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే ఎంక్వైరీలు కాదు. కొత్తగా దీని నుంచి ప్రభుత్వానికి తెలిసేది కానీ, తెలుసుకోగలిగేది కానీ, వాళ్ళు తేల్చేది కానీ ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్ చట్టబద్ధంగా పరిపాలన చేశాడు. అందులో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యం కొంత, లేదా ఆ సంస్థ ఏదైతే కాళేశ్వరం కట్టిందో రెండు వేరువేరుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పీసీ ఘోష్ కమిటీ ఏదైతుందో కాళేశ్వరం మీద న్యాయ విచారణ చేస్తున్నది. ఆయనకు ఎంక్వైరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఫైండింగ్స్లలో తెలిసేది ఏంటంటే కొంత నిర్లక్ష్యం జరిగింది. O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో కొంత నిర్లక్ష్యం జరిగింది. దానిలో అధికారులది కొంత బాధ్యత ఉంటే ఏజెన్సీది కొంత బాధ్యత ఉన్నదని తెలుస్తుంది తప్ప కేసీఆర్ గారిని ఫిక్స్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు లేవు అక్కడ. ఆయన కూడా అటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. చట్టబద్ధంగా పరిపాలన చేశాడు. ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన ఏంటంటే ఏ పాలకుడైనా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, వీలైనంత తొందరగా పూర్తి చేయండి అని అడుగుతారు. సత్వరమే చేయాలని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు కూడా ఇస్తారు. దాని అర్థం ఏంటంటే అన్ని వైలేట్ చేయమని కాదు కదా. కాబట్టి ఏదన్నా దోషిగా నిరూపణ అయితే కొంతమంది అధికారుల మీద వేటుపడవచ్చు, ఏజెన్సీ మీద కొంత భారం పడవచ్చు. అంతకుమించి కేసీఆర్కి ఏం కాదు. ఎందుకంటే ఆయన ఏ రకమైన తప్పులు అక్కడ చేయలేదు. కానీ ఇక్కడ వ్యాప్కోస్ చెప్పింది ఒకటి, కేసీఆర్ అధికారులపైన ఒత్తిడి చేయించి వారు చెప్పింది పలానా దగ్గర మీరు ఇక్కడ బ్యారేజీ కట్టాలంటే ఇది కాదు, ఇది ఆయన చెప్పడం వల్ల జరిగింది అనేది ఒక బయటికి మీడియాలో వస్తున్నవా? అంటే ఒక మాట చెప్పాలి పుచ్చన్న, అంటే మీది కూడా సోషల్ మీడియానే. చాలా సోషల్ మీడియాలు ఇవాళ ఏంటంటే అభూత కల్పనలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఇంజనీర్లు కలిసిన రోజు అక్కడ వాళ్ళు ఇంకా బయటికే రాలేదు. దొంగ కేసీఆర్ ఆయన మేము చెప్పింది చేయలేదు అని వాళ్ళు అన్నట్టుగా దొంగ అనే వర్డ్ కూడా యూజ్ చేసి సోషల్ మీడియాలో ఎడింగ్ పెట్టారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మేము ఇవ్వలేదంటారా? ఇంజనీర్లు ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు 9 పేజీల రిపోర్టు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా. వాళ్ళు ఏమైనా కేసీఆర్ చెవిలో చెప్తే అది వేరు. వాళ్ళు ఇచ్చింది రిటర్న్ రిపోర్ట్ 5 సంతకాలతోని. ఆ రిపోర్ట్లో ఏముందో అదే కదా వాళ్ళు చెప్పేది. కమిషన్ ముందట భిన్నంగా చెప్తారా? ఆ రిపోర్ట్ మన దగ్గర ఉంది కదా.
కాబట్టి ఆ రిపోర్ట్లో ఏమున్నదో అది మీడియాలో చెప్పాలి, వాళ్ళు అక్కడ చెప్పింది కూడా అదే ఉంటుంది. లేదా ఏమన్నా ఉంటే వాళ్ళు బయటకు వచ్చేదాకా ఓపిక పట్టి వాళ్ళు ఏం చెప్పిందో తెలుసుకొని మైకులు పెట్టి దాన్ని టెలికాస్ట్ చేయాలి. ఈ సొంత కవిత్వం ఎందుకు మీడియాలల్లో? మీ మీడియా గురించి అనట్లేదు నేను. కొన్ని పని కట్టుకొని కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇటువంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ బ్యారేజ్ అనే విషయంలో కేసీఆర్ది కాదు నిర్ణయం, అది వ్యాప్కోస్ నిర్ణయం, అది ఇంజనీర్ల కమిటీ. ఆ రిపోర్ట్లో 9 పేజీలలో 4 సార్లు రికమెండ్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ అని. అది ఇంజనీర్స్ రిపోర్ట్ చేసి దానిలో కూడా 4 దిక్కులో మెన్షన్ చేశారు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలని. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ కేంద్రంగా చెప్పింది, బయట జరుగుతున్న చర్చ, ఇవాళ మాట్లాడుతున్నది కూడా తుమ్మిడేట దగ్గర చిన్న ఒక కాలువ కడితే కనుక 24/7 360 రోజులు నీళ్లు ఉంటాయి అక్కడ. వితౌట్ మనకు ఈ సింగిల్ ఎన్పి లేకుండా 70 కిలోమీటర్ పైప్ లైన్ అయిపోయింది, నీళ్ళు తీసుకొని రావచ్చు కదా, ఇప్పుడు పనికి రాకుండా అయిపోయినా ఒక ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే వాస్తవంగా నీళ్ళ గురించి అవగాహన చాలా తక్కువ. నేను వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకున్న అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు, వాళ్ళని నేనేం తప్పట్టట్లేదు. కానీ వాళ్ళకి అవగాహన ఏమీ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొన్ని వేల గంటలు ఇంజనీర్ దగ్గర కూర్చొని అవపోసన పడితే నాలెడ్జ్ వచ్చింది. అంత తేలిగ్గా రాదు ఇరిగేషన్ మీద నాలెడ్జ్ అనేది. ముందు అది నేర్చుకోవాలనే తపన కావాలి, ఆ పదజాలం పట్ల అలవాటు కావాలి. క్యూసెక్కులు టీఎంసీలను కనబడంగానే ఆ పేజీలు పక్క పడేస్తారు. అది అర్థం కాదు ఇక భాష. వీళ్ళకి ఎవరికి కూడా పరిజ్ఞానం లేదు. వాస్తవంగా కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలస్యంగా ఎందుకు పనులు మొదలుపెట్టారు తెలుసా? తుమ్మిడేట దగ్గర కట్టాలనే 1 ఇయర్ ఆలస్యం చేశాడు ఆయన. ఎందుకు అంటే అది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్ట్స్ ఇచ్చాడు, కొన్ని పనులు అయినాయి, మనం మళ్ళీ వేరే కాడికి పోతే మళ్ళీ మొదలు పెట్టాలి, ఇదే అయితే బాగుండు అని చెప్పి చాలా తప్పించిండు. 2014 జూలైలో హరీష్ రావు గారు మహారాష్ట్ర పోగానే ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 6 నెలలు ఎన్నికలు అవుతున్నాయి, మనకు మహారాష్ట్రకు మధ్యలో 6 నెలల నుంచి 9 నెలల గ్యాప్ ఉంటుంది ఎలక్షన్కి. ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ మొన్న అసెంబ్లీ అయిన తర్వాత పార్లమెంట్ అయినాయి కదా, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి వస్తాయి అన్నట్టు. అంటే మన తర్వాత అసెంబ్లీకి లేటుగా అవుతాయి. అయితే మనం అధికారంలోకి రాగానే పోయిండు హరీష్ రావు, పోతే మాకు ఎలక్షన్ వస్తుంది, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ముంపుకు గురవుతారని, ఇప్పుడు మేము ఇయ్యము ఎలక్షన్ల ముందు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆలోచిస్తామని చెప్పిండు. చెప్పినాక వచ్చిండు, అధికారం మారింది, బీజేపీలోకి పోయింది. పోయినాక కేసీఆర్ పోయాడు డైరెక్ట్. ఎప్పుడు ఫిబ్రవరి 17 ఆయన బర్త్డే రోజు. విద్యాసాగరరావు గారు కూడా గవర్నర్ అయ్యండి. అడ్వాంటేజ్ తీసుకుందాము, విద్యాసాగరరావు గారితో అక్కడ ఉన్న ఉన్నాడు, ఆయన కూడా గోదావరి జలాల యాత్ర ఆయనే కదా. అయితే ఇది మనకు ఎట్లన్నా కలిసి వచ్చిన అవకాశం అని చెప్పి కేసీఆర్ఏ స్వయంగా పోయాడు. పోతే ఫడ్నవీస్ను రాజ్భవన్ పిలిపించిండు విద్యాసాగరరావు. ఆయన ఒకటే అన్నాడు, చూడు నేనైతే గోదావరి నీళ్ళను మీరు తీసుకుపోవడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ మీరు మమ్మల్ని ముంచి తీసుకుపోతానంటే నేను వ్యతిరేకం. మీరు 152లో 80% నేను ఒప్పుకోను, ఎందుకంటే దాని మీద ఉద్యమం చేస్తే నేను ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా నేను ఎట్లా ఒప్పుకుంటా? ఒప్పుకోను అని చెప్పిండు. 148కి అయితే నేను ఒప్పుకుంటా, తగ్గించుకోండి అన్నాడు. తగ్గించుకుంటే అది పనికిరాదు. ఇప్పుడు కూడా ఏం చేయడానికి లేదు రేవంత్ రెడ్డి. ఒకవేళ వాళ్ళు 152కు ఒప్పుకున్నా కూడా, ఒకవేళ ఏదన్నా పైనుంచి మోడీతో ఒత్తిడి తెప్పించో ఇంకోటి చేసో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకున్నా కూడా అదొక టిపికల్ ఏరియా అన్నట్టు. ఎట్లా అంటే వి షేప్లో ఆడ బ్యారేజ్ కట్టాలి, వి షేప్లో స్క్యూ పద్ధతి అంటారు, అది టెక్నికల్గా సాధ్యం కాదు, అది ఇండియాలో ఎక్కడ లేదు. అది ప్రపంచంలో ఎక్కడ లేని కాళేశ్వరం కట్టినప్పుడు ఇండియాలో ఎక్కడ లేని ఇవి ఎందుకు కట్టలేరు? కట్టచ్చు, కానీ దానివల్ల వచ్చే లాభం కంటే చాలా నష్టం ఎక్కువ. ఉదాహరణకి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళు ఏదైతే బ్యారేజ్ అక్కడ కడతారో ఆ బ్యారేజ్ కట్టాలంటే చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం యొక్క ల్యాండ్ తీసుకోవాలి. అదంత ఈజీగా అయ్యే పని కాదు. రిజర్వ్ ఫారెస్ట్ అందులో శాంక్చురీ ఉంది, అది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాలి తప్ప వాళ్ళు ఇయ్యరు. అది తీయకుండా బ్యారేజ్ కట్టలేరు. నియర్ బై ఉంది, అది అనుకోనే అది వేన్గంగా నది దాకుంది, నది ఒడ్డు దాకుంది. ఆ ఒడ్డున బ్యారేజ్ కట్టాలంటే కొంత స్థలం కావాలి, మునుగుతుంది, అక్కడ కొంత వాళ్ళంతా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ నది పక్కన నది కాబట్టి
ఆడ కొన్ని జలచరాలు ఇవన్నీ కూడా ఉభయచరాలు బతుకుతున్నాయి. అవన్నీ కూడా అందులో పార్ట్ అభయారణ్యంలో. వాటిని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. రెండవది ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మనకు వచ్చే నీళ్ళు హార్డ్లీ 44 టీఎంసీ. ఆ 44 టీఎంసీల కోసం ఆడ బ్యారేజ్ కట్టి ఆ 44 టీఎంసీలను ఎక్కడ నింపుతారు? ఇప్పుడు కాళేశ్వరం యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది ఇప్పుడు? అంటే ఇమ్మీడియట్ వయబిలిటీ కాదు, వైబిలిటీ కాదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోతామని చెప్తున్నారు కదా. అబద్ధాలు. వాళ్ళు పోనీ ప్రయత్నం చేయని కానీ ఉపయోగం లేదు, కట్టలేరు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మళ్ళీ మేడిగడ్డ కొద్దాం, అయిపోయింది, తేల్చి పడేసారు మీరు. రెండింటి వల్ల చెప్తున్నాను. ఒక టెక్నికల్గా సాధ్యం కాదు, రెండవది 44 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళని తీసుకుపోవడానికి ఫీజిబిలిటీ లేదు. పై రాష్ట్రాల వాటా వాళ్ళు వాడుకున్నట్టయితే మనం 44 టీఎంసీలు దొరుకుతాయి. ఆ 44 టీఎంసీలకు కూడా ఇంకో లిఫ్ట్ పెట్టాలి అక్కడ నుంచి మళ్ళీ 4 ఫీట్లు తగ్గింది కదా. కాలువ లెవెల్ 152 ఉన్నాయి, నీళ్ళ లెవెల్ 148లో ఉంటుంది. మళ్ళీ 4 ఫీట్ల లిఫ్ట్ పెట్టాలి. ఇంత చేసి 48 టీఎంసీలు ఏం చేసుకుంటాం మనం? 44 టీఎంసీలు ఇది సరిపోవు మనకు అన్నప్పుడు. ఒకవేళ మేడిగడ్డనైతే కనుక ఆ బ్యారేజీలు నిలబడేటట్లేదు. అక్కడ గోదావరిలో 250 మీటర్ల లోతున ఇసుక ఉన్నది, అంత లోతు తవ్వలేదు వీళ్ళు, ఇసుక మీద కట్టినరు, అవి 3 నిలబడవు అని ఒక చర్చ ఉంది. అదే ఇప్పుడు ఎంత అపరిపక్వత అంటే ఏబిసిడి తెలియనోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉన్నది. ఎట్లుంటుంది ఏబిసిడి తెలియనోడు ఇంగ్లీష్ మాట్లాడితే? బ్యారేజీలు ఇసుకలనే కడతారు, డ్యామ్లేమో రాక్ మీద కడతారు, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. అయితే దానికి ఒక టెక్నాలజీ వాడతారు, ఆ సీకెంట్ పైల్ అని, షీట్ పైల్ అని. అయితే ఇప్పుడు ఫస్ట్ అది పనికొస్తా పనికిరాదా అని తేల్చాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్న మంత్రులు కాదు, ఎవరు కాదు, ఇంజనీర్లు తేల్చాలి. ఏ ఇంజనీర్లు కూడా పనికిరాదని చెప్పలేదు ఇప్పటిదాకా. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఏమన్నారంటే మేము గ్యారంటీ ఇవ్వలేము అన్నారు. అది కూడా పేపర్లో చూసినా నేను. అంటే దేనికి గ్యారంటీ ఇవ్వగలుగుతారు? రేవంత్ రెడ్డి ప్రాణాలకు గ్యారంటీ ఉందా? కేసీఆర్ ప్రాణాలకు గ్యారంటీ ఉందా? నీకు గ్యారంటీ ఉందా? నాకు గ్యారంటీ ఉందా? ప్రపంచంలో దేనికి గ్యారంటీ ఉండదు. ఇప్పుడు మహోధృతంగా వచ్చే గోదావరి నది, అది దాని కోపం వచ్చిందంటే పోలవరం కానీ పైన శ్రీరామ్ సాగర్ కానీ ఏది మిగలదు, అంత ఉధృతంగా వచ్చేది అది. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బ్యారేజీలు, వాటి పద్ధతులు, వాటిని ఆధారంగా చేసుకొని 400-500 సంవత్సరాల యొక్క టెక్నికల్ స్టడీసు, తర్వాత నీటి ప్రవాహాలు, వాతావరణము, మారుతున్న పరిణామాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కడతారు. 206 పియర్స్లల్లో 3 పియర్స్లల్లో ప్రాబ్లం వచ్చింది. ఎన్నో బ్లాకులు ఉన్నాయి 206 పియర్స్లలో, ఒక్క బ్లాక్లో ప్రాబ్లం వచ్చింది. మరి మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి కదా, వాటికి ఏం కాలే కదా. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఏజెన్సీ వాళ్ళది పొరపాటు ఉంది. ఎందుకు ఉంది అంటే కోవిడ్ టైంలో వాళ్ళు పోవాల్సి ఉండే, కోవిడ్ టైంలో వాళ్ళు పోలేదు. ఇప్పుడు 2019 జూన్ 21 నాడు మేడిగడ్డను ఆవిష్కరించారు 3 ముఖ్యమంత్రులు, జగన్, ఫడ్నవీస్ అండ్ కేసీఆర్ గారు. జూన్ 21, 2019. ఆ తర్వాత 2020 మార్చి 23 నుంచి ఫుల్ కోవిడ్ వచ్చింది. ఈ మేడిగడ్డ దగ్గర 19, 20, 21 పియర్స్ కంటే ముందు మీరు ఫోటోలలో కూడా కనబడుతుంది ఒక కాఫర్ డ్యాము అవశేషాలు, ఆ సీకెంట్ పైల్స్ అని ఏదైతే అన్నారో అవి కనబడతాయి మనకు, ఆ స్ట్రక్చర్స్. అక్కడ ఏమైందంటే ఈ షీట్ పైల్స్ పెడతారు, ఇది కాపర్ డ్యాంలో భాగంగా వరదను ఆపడానికి, అవి అట్లాగే ఉండిపోయినాయి. మిగతా అంతా కొట్టుకపోయింది వరదలో. వాళ్ళకి ఏమైందంటే జూన్ 21 నాడు ఆవిష్కరణ జరిగింది, అప్పటికే గోదావరిలో వరద స్టార్ట్ అయింది. ఆ టైంలో తీయడానికి కుదరలేదు. తర్వాత తీద్దామనుకునేసరికి కోవిడ్ వచ్చింది. ₹3.90 మీరు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు తెచ్చుకుంటామన్నారు పర్ యూనిట్, కానీ ఇది సుమారుగా ₹6 వరకు వెళ్ళింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కారిడార్, ట్రాన్స్మిషన్ కారిడార్కు అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు, అది కరెంటు రాలేదు, తెచ్చుకోలేదు. అయినప్పటికీ సుమారుగా ₹290 కోట్ల పెనాల్టీ కట్టవలసి వచ్చింది. అనుకున్న దానికంటే అదనంగా ₹4,000 కోట్ల బర్డెన్ తెలంగాణ ప్రజలపైన పడింది అనేది. అంటే ఇవన్నీ చాలా సహజమైన విషయాలు చిన్న. బర్డెన్ అనేది పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి లేఖలోనే ఇప్పుడు మీరు అడిగిన 3టికి సమాధానాలు ఉన్నాయి. వాటి మీద మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనుకున్నట్టు జరగదు ఎప్పుడు కూడా. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామన్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా? ఎంత నష్టం జరుగుతుంది దాని మీద?
పడుతుంది, బర్డెన్ పడుతుంది, కొన్నిసార్లు తప్పవు. దానికి ఏంటంటే ముఖ్యమంత్రిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదు, పరిస్థితుల కారణంగా జరిగిందనేది జడ్జి గారు అర్థం చేసుకుంటారు. బట్ అప్పటిదాకా ఆయన ఓపిక పట్టాలి, ఇవన్నీ విచారించాలి, పరిశీలించాలి. ఛత్తీస్గఢ్ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు మళ్ళీ వేరేది దాని దిక్కు నుంచి పవర్ తీసుకోవాల్సి వచ్చింది, నేషనల్ గ్రిడ్ ఎందుకు ఆలస్యం జరిగింది, ఆనాడున్న అత్యవసర పరిస్థితి ఏంది, ఇట్లాంటివన్నీ విచారించిన తర్వాత ఇప్పుడు డబ్బు ఎంతైనా సంపాదించుకోగలుగుతాం, ప్రాణాలు పోతే తిరిగి తేగలుగుతామా? అప్పుడున్న పరిస్థితి ఏంది, వారానికి 10 మంది చచ్చిపోతున్నారు రైతులు. వాళ్ళని కాపాడాలని కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వచ్చిందే, రైతులను కాపాడడానికి. ఆత్మహత్యల మీద మేము మాట్లాడిందే ఆయనను ప్రభావితం చేసింది. కాబట్టి ప్రాణాల ముందు ఈ పెనాల్టీలు, ఈ 100 కోట్లు ఇవన్నీ లెక్క కాదు. మనుషులను కాపాడుకోవాలనేది కేసీఆర్ గారు బాగా నంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఆయన లోపల 0.001% కూడా తప్పున్నదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన పనులన్నీ నేను వాచ్ చేశాను. కరెంటు కోసం ఆయన పడ్డ తపనను వాచ్ చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న దాన్ని తప్పు అని నిరూపించడం కోసం 6 నెలల పవర్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఆ వేగాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇలా కడుపు నిండాక అందరు బాగానే మాట్లాడతారు, కానీ ఆ రోజు నిద్రల కరెంటు పోతే ఉలిక్కిపడి లేచి బయట గాలికి తిరిగిన పరిస్థితులు, ఊపుకుందామన్నా కూడా విసనకర లేని పరిస్థితులు. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా సరిగా నిద్రపోలేని పరిస్థితులు. ఓ పంకా తిరగదు, ఓ ఏసీ పని చేయదు, ఎన్ని అవస్థలు పడ్డాం. మనది ఇది సిటీలో ఉన్న అర్బన్ ఇవాళ మేధావులు అనుకుంటారు. మరి ఊళ్ళల్లో పరిస్థితి ఏంది, రాత్రి 2 గంటలకు పోయి వాడు స్విచ్ చేయడానికి పోయి పాము గుట్టి చచ్చిపోవడం, కరెంట్ షాక్తో చచ్చిపోవడం, ఎన్ని జరిగినాయి ఇట్లా. ఇవన్నీ కూడా కేసీఆర్ను బాగా కలిసివేసినాయి. ఎంతైనా పర్వాలేదు, డబ్బు పోయినా మంచిదే, మనం 24 గంటలు కరెంట్ ఇచ్చే వైపుగా మన ఆలోచనలు ఉండాలని ఆలోచించిండు తప్ప ఇదంతా ఆయన ఆలోచించలేదు. పెనాల్టీలు పడతాయి, లేట్ అయింది, మనం రాసిన అగ్రిమెంట్కు భిన్నంగా ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకోటి గవర్నమెంట్ నుంచి కదా కొన్నది, అందులో ఏమన్నా ఆయనకి ఇంటికి డబ్బులు వస్తాయా, ఏమైనా కిక్ బ్యాక్లు వస్తాయా? ప్రైవేట్ దగ్గర కొంటే డబ్బులు వస్తాయి, అగ్రిమెంట్లో ఒకటి రాసుకొని మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన మెహర్బానీ మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జరిగినట్టుగా కిక్ బ్యాక్స్ అనేవాడు, క్విడ్ ప్రోకో. ఇక్కడ రావు కదా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కదా. బిహెచ్ఏఎల్ అనేది పబ్లిక్ దానికి సంబంధించింది అది. మరి వాళ్ళల్లో ఏమైనా క్విడ్ ప్రోకో అవకాశం ఉంటుందా? బిహెచ్ఏఎల్ ఇంజనీర్లు వచ్చి కేసీఆర్ ఇంట్లో డబ్బులో బంగారం ఇస్తారా? అంటే ఎప్పుడైనా ప్రభుత్వాల దగ్గర నుంచి కొన్న దాని మీద అనుమానాలే అవసరం లేదు. ఎక్కడికి పోతుంది డబ్బు? ప్రభుత్వాలకే పోతుంది, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి. అందులో అవినీతి ఉన్నదని ఎవరైనా అనుకుంటే అది తప్పది. అయితే ఆలస్యం జరగడానికి కారణం ఏంది, ఎందుకు ఇటు నుంచి కొనాల్సింది అటు నుంచి కొన్నారు, ఈ విషయాలన్నిటి మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చారు. అది పేపర్లలో మొత్తం టెక్స్ట్ అంతా పబ్లిష్ అయింది. ఇవి నెట్లో కూడా దొరుకుతుంది, ఆయన రాసిన లెటర్ తెలుగులో కావాలంటే తెలుగులో దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రయత్నం చేసింది. మరి ఈ 2 సందర్భాలు, ఒకటి ఇరిగేషన్, 2 పవర్ సెక్టార్, ఈ రెండింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నది. మీరు చెప్తున్నది ఆనాడు కేసీఆర్ కనుక ఆ స్థానంలో మీరంటే వేరే వాళ్ళు చేయలేరు అనే అర్థం కూడా దాంట్లో స్ఫురిస్తూ ఉన్నది. 100%. ఇంత తెలంగాణ కోసం తపన పడినప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు డిపాజిట్ రాలేదు, ఏమిటి అంటే? ప్రజల్లో వచ్చిన మార్పు అది. ప్రజలలో కేసీఆర్ గురించి కానీ, కేసీఆర్ కుటుంబం గురించి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి మీద చర్చ జరగలేదు కూర్చొని. తెలంగాణ అభివృద్ధి మీదనే ప్రజలు ఓట్లేస్తే 90% ఓట్లు కేసీఆర్కే పడతాయి. వాళ్ళు ఏంటంటే, నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయంటే సూర్యుని చూపెడితే ఎల్లు చూస్తారు. నేను అందుకే సంస్కృతి విప్లవం రావాల్సి ఉండే అని చెప్పింది. ప్రజలను తప్పబడుతున్నా అని చాలామంది కోపాలు వస్తాయి, కానీ కేసీఆర్లో కూడా లోపాలు ఉన్నాయి, ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటినే ప్రధానం చేశారు. కేసీఆర్ మనకేమి ఇచ్చిండు ముఖ్యమంత్రిగా, అంతకుముందు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని అంటే మాత్రం కేసీఆర్కే ఓడిపడేది. కానీ కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ మీద కేసులు, ఆమె జైల్లో ఉండడము, కేసీఆర్ అహంకారం అట, కేసీఆర్ ఎవరిని కలవడట, ఇవన్నీ పైచేయి సాధించినాయి. అంటే సూర్యుని చూపెడితే ఏళ్ళను చూసిందంటే గదే. నీ కేసీఆర్ ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు? కేసీఆర్ నన్ను ఒకసారి అడిగిండు, ఎప్పుడు ఉద్యమ ప్రారంభంలో, ఇంకా పార్టీ పెట్టలేదు అప్పటికి, ఒక 6-8 నెలల ముందు పార్టీ పెట్టడానికంటే ఏమన్నాడంటే, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకు కొన్ని వ్యసనాలు ఉంటాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవేమన్నా ఉద్యమ క్రమంలో మీలాంటి వాళ్ళు ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారా, తప్పు పడతారా అన్నట్టుగా అడిగాడు నన్ను. ఇద్దరమే ఉన్నాం, ఆయనకు నాకే తెలుస్తుంది. అయితే
బహుశా ఆయన అడిగింది ఆయన కొంత సాయంత్రం పూట తెలంగాణలో సహజంగానే చాలామంది సాయంత్రం పూట లిక్కర్ తీసుకుంటారు. దాని మీద కూడా నేను మాట్లాడతా. ఇది లిక్కర్ తీసుకుంటాడంటే ఆయన ఎట్లా తీసుకుంటాడు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా పెద్ద చర్చనే. అయితే దాని మీద ఆయన ఏంటంటే ఇటువంటి తప్పు పడతారా ఉద్యమం, మనం ఒక పవిత్ర ఉద్యమానికి పోతున్నాం, మరి నాకేమో ఇది తీసుకునే పరిస్థితి ఉన్నది, ఇటువంటి విషయాల మీద ఏమైనా తప్పు పడతారా, అట్లే మనుషుల వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏమన్నా మనకు విఘాతం కలిగిస్తుందా ఉద్యమానికి అని చాలా సిన్సియర్గా అడిగాడు ఆయన. నేనేమన్నా అంటే ఆయన కవి కదా, కేసీఆర్ గారు ఎంఏ తెలుగు, మంచి పండితుడు, కవి. ఆయనకు పోయిటిక్గా చెప్పినా నేను, సార్ దీనికి సమాధానం నేను కాళోజీ కవిత ద్వారా చెప్తాను అంటే చెప్పు అన్నాడు. ఒకసారి శ్రీశ్రీ గురించి కాళోజీని ఒక విలేకరు ప్రశ్నించాడు. శ్రీశ్రీ బాగా తాగుతాడట కదా, శ్రీశ్రీకి చాలా అవలక్షణాలు ఉన్నాయట కదా అంటే కాళోజీ ఏం రాసిండంటే, నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తుంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు సార్. అంటే మీ లోపల ఉన్న పొటెన్షియాలిటీ, తెలంగాణకు పనికొచ్చే మీ మేధో సంపత్తి, మీ వాక్చాతుర్యము, మీ నాయకత్వ ప్రతిభ, వీటి ముందట అవన్నీ ఎవరు పట్టించుకుంటారు, వాటి అవసరం మాకేంది చెప్పాం. కేసీఆర్ గారిది ఏంటంటే, మనము తాగుబోతు అని ఎవరినైతే అంటామో ఆ తాగుబోతు కేసీఆర్లో లేడు, రాడు, ఉండడు. కేసీఆర్ తాగుబోతు కాదు, కానీ తాగుతాడు. ఆయన తాగే పద్ధతి ఎట్లుంటుందంటే, ఒకసారి ఇట్లా సిప్ చేసి ఆడ పెట్టిండంటే మళ్ళీ ఒక అర్ధగంట దాకా దాని దిక్కు చూడడు, దాన్ని మర్చిపోతాడు. అరగంట వరకు నిశ ఎక్కుతుందా? ఒకసారి ఇట్లా సిప్ చేసి అర్ధగంట సేపు ఆడ పెడితే తాగుడుతో సంబంధం ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నా, మీరు పెట్టి చూడండి, మీకు నిశ ఎక్కుతుందా? తలకాయకు నువ్వు ఏ తాగినా ఎక్కదు, ఆఖరికి ఇప్పసారా తాగినా ఎక్కదు, నాటుసారా తాగినా ఎక్కదు, కంటిన్యూగా తాగేటోళ్ళకి కదా ఎక్కేది. ఆ టైపు కేసీఆర్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా బుచ్చన్న, 2000 సంవత్సరం సెప్టెంబర్ నుంచి 2008 దాకా వారంలో కనీసం 5 రోజులైనా నేను ఆయనతో రాత్రిపూట కూర్చున్నా, నేను తీసుకోపోయేది. ఇంకోటి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆయన నేను ఒకటే కారులో ఉండేది, ఆఖరుకు ఒకటే రూమ్ దొరికినాడు కూడా ఒకటే బెడ్ షేర్ చేసుకున్నాం. 8 సంవత్సరాలు ఢిల్లీ కార్ల యాత్రలో కానీ ఎక్కడ పోయినా. ఇంకోటి పల్లె నిద్ర పోయినా కూడా ఆయన మంచం పక్కన నా మంచం ఉండేది. నేను చెప్తున్నా, నమ్ము అని చెప్తున్నా. ఎవరైతే కేసీఆర్ తాగుబోతు అని అంటారో, కేసీఆర్ తాగుబోతు కాదు, సోషల్ డ్రింకింగ్ ఉంటుంది ఆయనకు. పెద్ద మనుషులు వెనకడ కూడా దసరా వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు తాగేవాళ్ళు, బీరు తాగేవాళ్ళు. అదొక సాంప్రదాయం తెలంగాణలో. ఆంధ్రలోనేమో మద్యపాన నిషేధం ఉండేది, ఇప్పుడు దేశమంతా వచ్చింది. కానీ కేసీఆర్ అట్లా తాగడు. ఇంకోటి, ఎవరో తరమరు కేసీఆర్ను తొందరగా 3వ పెగ్ ఖాళీ చేయమని. కేసీఆర్ జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు కొందరేమో తినడానికి బతుకుతారు, కొందరు బతకడానికి తింటారు. కేసీఆర్ ఏంటంటే ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు, ఉద్యమ కాలంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. అయితే ఈ ఆలోచన స్రవంతిలో భాగంగా జస్ట్ అట్లా సిప్ చేసి ఆడ పెడతాడు, మళ్ళీ ఏదన్నా ఆలోచనలోకి వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ముడతాడు. నువ్వు 6 గంటలు కూర్చో అనేది 2 పెగ్గులు కూడా ఖాళీ కాదు. అదేం తాగుబోతు వ్యవహారం, అది తాగుబోతు అంటారా దాన్ని? అట్లా తాగడం అంటారా? నేనంటే సరే, నేను చెప్పేది అబద్ధం అని అనుకోవచ్చు, కేసీఆర్ని కాపాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చు. నాకు తెలిసి ఒక 150-200 మంది ఉంటారు కేసీఆర్తో తాగేటప్పుడు గ్లాస్ షేర్ చేసుకున్న వాళ్ళు. మీరు వాళ్ళతో స్టింగ్ ఆపరేషన్ చేసి అడగండి. నాలాగా చెప్పలేకపోవచ్చు వాళ్ళు కేసీఆర్ గారి మీద, కానీ మీరు అడగండి, మీ అవగాహనకు వస్తుంది కదా కేసీఆర్ గారు తాగే పద్ధతి ఎట్లుంటుంది. నిజంగా చర్చనీయాంశం కావాలి, ఎందుకంటే ఆ పద్ధతిలో తాగితే ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ కూడా తాగేవాళ్ళు. కేసీఆర్ లాగా తాగితే లివర్ పాడు కాదు, సమాజం పాడు కాదు. అది ఒక మంచి, ఎవరైనా నిజంగా తాగే అలవాటున వాళ్ళు ఆ పద్ధతి మంచి పద్ధతి అని చెప్తున్నాను. దానివల్ల కేసీఆర్కి ఎప్పుడు నిషా ఎక్కింది నేను చూడలేదు. ఆయన మీద చాలా రూమర్స్, చాలా ప్రచారాలు ఇవన్నీ జరిగినాయి. అంటే బహుశా అట్లా జరిగిన రూమర్లలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలు అనుకోవచ్చా? అట్లా కాదు, ఎంక్వైరీస్ అనేవి రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు చేసినాయి. వాస్తవంగా ఈ రెండింటి మీద కూడా ఎంక్వైరీ అవసరం లేదు. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి చేసిన ప్రయత్నం. అది ఆ ఎంక్వైరీలో తేలేది ఏం లేదు కూర్చోన్నమ్మ, ఇది రివైండ్ చేసి చూసుకోండి. మళ్ళీ ఆ ఎంక్వైరీలో కేసీఆర్ను జైలుకు పంపేది లేదు, కేసీఆర్ను దోషిగా తేల్చేది కూడా లేదు. ఇదంతా ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా, అసలు ఫోన్ ట్యాపింగ్ అలా కూడా ఫోన్ ట్యాపింగ్ దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమనండి.
కేసీఆర్ను పట్టుకోగలిగింది ఏం లేదు ఆడ. ఒకటి చెప్పన్నా, ఏ అధికారికైనా కేసీఆర్ చెప్పినా కూడా ఆ అధికారికి ఆయనకు గైడ్లైన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. రాజకీయ నాయకుడి కంటే గైడ్లైన్స్, రూల్స్ తెలియకపోవచ్చు, అధికారికి అయితే తెలియాలి కదా. ఎవరి ఫోన్ ట్యాప్ చేయమన్నా కూడా ఆయన పరిధిలో ఆయన ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టు నీ డీజీపీ నీ చేతిలో ఉన్నాడని చెప్పి మా ఇంటి దగ్గర గొడవ చేస్తుంటూ వాళ్ళకి కాల్ చేయమంటే కాల్ చేస్తారా? వాళ్ళు కాల్ చేయరు కదా. డీజీపీ ఫోన్ ట్యాప్ అయిందని వార్తలు వచ్చినాయి. నేను అనేది ఎవరైతే ఇప్పుడు ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ ఎవరి చేతులు ఉంటుందో వాడు సీఎం ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు. వాని దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఉన్నప్పుడు వాడు ఎవరిదైనా ట్యాప్ చేస్తాడు కదా. ఎవరిదైనా ట్యాప్ చేయొచ్చు, కానీ వానికి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉన్నాయి, భారత టెలిగ్రాఫ్ చట్టం వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. ఇంకోటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ లేకపోతే వానికే కదా ఉద్యోగానికి ముప్పు వచ్చేది. ఇప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? ఎవరైతే చేసినలో ఈ పనులు వాళ్ళు జైలుకు పోతారు. కేసీఆర్ చేయమన్నాడు అంటే సాక్ష్యం ఏది? ఇప్పుడు ప్రకాష్ చంపు అన్నాడు అని నీ మీద హత్యారోపణ వచ్చింది. ప్రకాష్ చంపు అన్నాడు అంటే కోర్టు నమ్ముతుందా? ఎప్పుడు అన్నాడు? ఎవరి ముందు అన్నాడు? నీ ఫోన్లో చెప్పిండా? రికార్డు చేసినావా? ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా? ఇవన్నీ కేసీఆర్ చెప్పంగా ఏమన్నా సాక్ష్యం ఉన్నదా? కాబట్టి కేసీఆర్కి ఏం కాదు, ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి నేరాన్ని నిరోధించే క్రమంలో భాగంగా సమాచార నియమాన్ని అడుగుతారు. కేసీఆర్ గారు కూడా దాని మీద వివరణ ఇచ్చారు, మీడియాలో కూడా ఇచ్చారు. ఆయనే ఎప్పుడు కూడా ఆయన అందులో బలయ్యేది ఏం లేదు, ఆయన బద్ది అయ్యేది కూడా ఏం లేదు. ఇవాళ మొత్తం పొయిటిక్గా మాట్లాడుతున్నాను. అంటే నేను అనేది ఏంటంటే వాస్తవాలు ఇవి. నేను అడ్వకేట్ని కదా కూర్చొని, అందరిలాగా నోరు జారాల్సిన అవసరం నాకు లేదు. అడ్వకేట్ని కాబట్టి కేసీఆర్ని ఫిక్స్ చేయడానికి మూడిట్లో కూడా ఎక్కడ ఏం లేదు. అధికారులకు వస్తుంది, అది ఎక్కడైనా అధికారులకు వస్తుంది. అధికారులు పనిచేసే అవకాశం ఉంది మూడిట్లో ఎక్కడ దగ్గర డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఓఎండ్ఎం అక్కడ కాళేశ్వరంలో తప్పు పడతారు, కాకపోతే కోవిడ్ ఉన్నది కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో 100% లాక్డౌన్, రాత్రి మోడ్ డిక్లేర్ చేశాడు. ప్రధానమంత్రి బాధ్యుడు అవుతాడు ఒకవేళ అదేమైనా జరిగితే. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరంలో కాపర్ డ్యామ్ ఎందుకు చేయలేదంటే ఎల్ఎన్టీ వాళ్ళు 100% లాక్డౌన్ ఇచ్చారు కాబట్టి మేము పోలేదంటారు. దానికి ఎవరు కారణం అంటే మోడీ కారణం. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలే కదా. కాబట్టి ఇక్కడ న్యాయ విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి ఆ మీడియా చిట్ చాట్ అనేది జరగకుండా ఉండాల్సింది, జరిగింది కాబట్టి కేసీఆర్ గారు ప్రతిస్పందించారు. కానీ కేసీఆర్ గారు ఈ టైంలో అంత ఘాటుగా ప్రతిస్పందించడంలో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమో క్యాడర్కు ఉత్సాహం వస్తుంది, రెండోదేమో ప్రతిపక్షాలకు మళ్ళొక వెపం దొరికింది. చూసినావా, అహంకారం తగ్గలేదు, తెల్లారే బట్టి అన్నాడు. అంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అలా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదా మీకు అని. ఒకటి, ఈ 3.5-4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఏ మాట ఎప్పుడు వాడాలి, ఎంత హై పిచ్లో వాడాలి, కేసీఆర్ గారికి తెలిసినంతగా మరో వ్యక్తికి తెలియదు. ఆయన ఏం మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా ఆచితూచి ఆ పదాల యొక్క తీవ్రత అనేది ఉంటుంది. ఆయన పార్టీని మళ్ళొక్కసారి లేపడం కోసం ఆ జ్యుడిషియరీ కమిషన్ మీద అంత తీవ్రంగా ఇప్పటివరకు భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి సాహసించలేదు. ఎందుకు అంటే నరసింహారెడ్డి గారు చేసిన తప్పు ఏ జడ్జి చేయలేదు. దొరికిండు కాబట్టి దాన్ని ఆడుకుంటున్నాడు ఆయన. అసలు పదప్రయోగం కూడా ఒక్కొక్క వర్డింగ్లో ఎండింగ్కి వచ్చేవరకల్లా ఒక ఇష్యూ, దాని ఎస్టాబ్లిష్మెంట్, ముగింపు. తప్పు పట్టేది ఎవరు లేరు కేసీఆర్ని. ఎందుకంటే ఆడ ఆయన మాట్లాడాల్సింది లేకుండా అంటారు ఎవరైనా. అది మొదటి లైన్తోనే మీరు విచారణకు అనర్హులు, ఎందుకంటే మీరు ముందే మీ అభిప్రాయాన్ని చెప్పకూడదు, మీరు దురుద్దేశంతో ఉన్నారు చెప్పకూడదు అని వారు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు దాంట్లో. అంటే ఇప్పుడు ఒకవేళ నరసింహారెడ్డి గారి శ్రేయస్సు కోరి నేను కూడా చెప్తున్నా, ఇంత దూరం విషయం వచ్చిన తర్వాత తన వాలంటరీగా స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఆయనకున్న గొప్పతనానికి అది మరొక మణిహారంలో ఒక భాగం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత కేసీఆర్ లాంటి వాడు అంత ఘాటుగా పదజాలం వాడిన తర్వాత ఇంకా అతను కొనసాగించడంలో అర్థం లేదు. అతను తప్పుకోవడం అనేది ఆయనకు మంచిది, కేసీఆర్కు మంచిది, ఆయన మీద ఉన్న గౌరవాన్ని పెంచుతుంది, చెప్పాలి ఆయన. కానీ ఎందుకు అంత అనవలసి వచ్చింది? సాధారణంగా అలాంటి వాళ్ళు బయటకు అన్నారు, ఈయన అసలే అన్నాడు. ఎందుకంటే మనం ప్రీవియస్ చూసుకుంటూ వచ్చినాం కదా, ఏమై ఉండవచ్చు, ఏదో ఒక భావన. ఎవరైనా మామూలు మానవులు, ఎంత మహాప్రభులు చక్రవర్తులైనా మానవులే కదా. మీడియా మాయ, మైకులు పెట్టగానే అందరు మాట్లాడుతున్నారు. జడ్జీలు కూడా దానికి మినహాయింపు కాదని నరసింహారెడ్డి గారు రుజువు చేశారు.
సంయమనం పాటించాలి. రైట్. ఇక్కడ ఒక వైపున ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణలో మరోసారి చంద్రబాబు నాయుడు రాబోతున్నారనేది ఒక చర్చ ఉంది. వస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత ఏందనేది నేను ఇంకో ప్రశ్న వేస్తాను. నేనైతే థ్యాంక్స్ చెప్తా చంద్రబాబు నాయుడుకి. ఏమి వద్దన్నారు మీరు, ఉండొద్దన్నారు. అదే రావాలని కోరుకుంటున్నా. ఎందుకు? ఆయన ఒక్కసారి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటేనే టీఆర్ఎస్ 88 సీట్లు వచ్చినాయి. 88 సీట్లు వచ్చినాయి. సో ఆయన కనుక ఇక్కడ పార్టీ మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వస్తే కేసీఆర్ మీద పాలు కాదు అమృతం పోసినట్టు చంద్రబాబు వస్తే ఏం కష్టపడకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. మధ్యలోనే వస్తాడు. 5 ఏళ్ళు కూడా అవసరం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రంగా కనబడుతుంది. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మిత్రత్వంతో ఉన్నారు. వాళ్ళిద్దరు ఓడిపోయినారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి కట్టి పోటీ చేసిండ్రు. అక్కడ ఓడగొట్టాం కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు అవకాశం ఉంది ఈ బీజేపీ ఎదగడానికి. ఒక బీసీ నాయకుడిని ఫ్రంట్ లైన్గా పెట్టి తెలంగాణలో నిలబెడతాం అనేది ఆ కూటమి ఒక ఆలోచన అని చర్చ ఉంది. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ప్రస్థానంలో వాళ్ళు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు మళ్ళీ నెగటివ్ ఓటే కేసీఆర్కు ఉపయోగపడుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పాలన పట్ల ఒకవేళ వాళ్ళు ఈ హామీలు నెరవేర్చలేకపోతే రెండు ఉన్నాయి. ఇక్కడ హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్ అంతా వాటికి ఇవ్వాలి. కూటమి ప్రభావం తెలంగాణలో ఆ ముగ్గురి మిత్రత్వం ఒక బీసీ ఫేస్తో వస్తే ఎట్లా ఉంటుంది తెలంగాణ? అసలు ఫస్ట్ కూటమి ప్రభావం అక్కడ ఎట్లుందో చూద్దాం. జగన్ ఘోర పరాజయం వెనకాల కూటమి గొప్పతనం లేదు. జగన్కు వ్యతిరేక ఓటు. అది వ్యతిరేక ఓటు ఎందుకు వచ్చింది జగన్కి ఎందుకు వ్యతిరేక ఓటు వచ్చిందో అందరికంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది. ఎందుకు అంటే జగను ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు భారతదేశ రాజకీయాల్లో ఎన్నడూ ఎవరూ చేయలేదు. చంద్రబాబు కూడా మళ్ళీ ఇప్పుడు జగన్ పట్ల అట్లా దురుసుగా వ్యవహరిస్తారని నేను అనుకోవట్లేదు. రేపు మారిన చంద్రబాబును చూస్తారని కూడా అన్నాడు ఆయన. మరి ఎందుకు తెలియదు. డెఫినెట్గా ఇప్పుడు ఎవరు కూడా అట్లా చేయరు. హట్టింగ్ అది మామూలు హట్ అన్న కూడా అది చాలా దారుణం. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ ర్యాంక్ అంత ఘోరంగా అంత హీనంగా ఆఖరకు రాజకీయాలకు సంబంధం లేదు భువనేశ్వర్ని కూడా నానా మాటలు అన్నారే అక్కడ అసెంబ్లీలో. అది దుర్యోధన్ని మాయసభ ఎట్లా జరిగిందో మనకు తెలియదు, ద్రౌపది వస్త్రాపహరణం. బట్ అంత ఘోరంగా వైఎస్ఆర్ పాలనలో వాళ్ళ కామెంట్స్, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన వ్యవహారం, ముఖం పట్టుకొని చంద్రబాబు నాయుడు ఆయన అన్న పద్ధతులు. ఇప్పుడు ఆయన తండ్రికి సమకాలీకుడు, ఇద్దరు ఒకటేసారి వైస్ ప్రెసిడెంట్స్ అయినలు, ఇద్దరు ఒకటే క్యాబినెట్లో మంత్రులు అయినలు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. ఇద్దరు కూడా మంచి చదువులు చదివి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఉంది. ఒకరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇటువంటి ఘోరమైన సంస్కృతి ఎన్నడూ కూడా ప్రజలు చూడలేదు. జగన్ మరి ఎందుకు అంత ఇమ్మెచ్యూరిటీతో అట్లా మాట్లాడాడో తెలియదు మనకు. దానివల్ల జనం అసహించుకున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే అవసరం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబుకు మైలేజ్ వచ్చింది. ఇక్కడే కాదు దేశాల్లో. అది చంద్రబాబుకు కొంత సానుకూలంగా మారింది, జగన్కు బాగా వ్యతిరేకంగా మారింది. ఆ సమయంలో ఒకరోజు నాకు వైవి సుబ్బారెడ్డి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు. అప్పటికి 3-4 రోజులే అయింది చంద్రబాబును అరెస్ట్ చేసి. నేను చెప్పా ఆయనతో ఉన్న, సార్ మీరు బాగా ఆలోచించగలుగుతారు, ఇది మీకు బాగా నెగిటివ్ అవుతుంది, రేపు ఎలక్షన్స్లలో కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది, ఇప్పటికైనా వెంటనే చంద్రబాబును రిలీజ్ చేయించడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ అంతటా మీరు ఆయన ఒక లీడర్గా లేపుతున్నారు, నాన్ ఇష్యూను ఒక ఇష్యూగా చేసి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మాలాంటి వాళ్ళకు కూడా డైజెస్ట్ అయితే లేదంటే అవునా అండి, చాలా ఆయన సెన్సిటివ్గా తీసుకున్నాడు దాన్ని. అవునా అట్లా అంత ప్రమాదం ఉంటుందా అంటే ఉంటుందండి, మాకు నేనే ఫీల్ అవుతున్నా కదా, చంద్రబాబు మాకు వద్దన్నోని నేనే ఫీల్ అవుతున్నా అంటే ఆయన బయటకు వచ్చి ఏడవడం అదంతా కూడా జనాన్ని చాలా ఏడవడం కాదు, అరెస్ట్ చేయడమే తప్పదు. ఇంకోటి అంత బలమైన కారణం కూడా లేదు ఆయన అరెస్ట్ చేయడానికి.
ఉద్దేశపూర్వకంగా చేసినట్టు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు పేరు మీద ఫలానా వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు వచ్చింది, కానీ ఆయన కుంభకోణం చేసినట్లు అవినీతి చంద్రబాబు ఎక్కడ వాళ్ళంతా మెచ్యూర్డ్ పొలిటీషియన్స్. ఆయన ఎక్కడ కూడా దాంట్లో లేడు. అవినీతి అనేది రాజకీయానికి ఒక ఏం పదం అంటారు దాన్ని, సేమ్ దాన్ని దీన్ని తేడా లేదు, పర్యాయ పదం అంటాం కదా. పర్యావరణ నాన్న రాజకీయం వేరు, అవినీతి వేరు కాదు. రెండు నీడలాగా ఉంటాయి. పాలల్లో నీళ్ళు ఎట్లా కలిసిపోతాయో ఇది అట్లా కలిసిపోయింది. అవినీతి రాజకీయం అనేది రెండు పెనవేసుకున్నాయి. ఎక్కడో ఒక దగ్గర అందెస్సి రాసిన పాటలో ఎట్లయితే మాయమైపోయిండమో మనిషి అన్నవాడు అన్నట్టుగా 100కో 1,00,00,000 ఒక్కడే ఎక్కడున్నాడో కానీ కంటికి కనరాడు. అట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే చెప్పలేం, కానీ రాజకీయం అవినీతి రెండు కలిసిపోయినాయి. కానీ ఇక్కడ ప్రజలు అది పట్టించుకోవట్లేదు. అవినీతి పాల్పడడానికి ఎవరిని ఓడించిన దాఖలాలు లేవు. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక విచిత్రమైన మార్పు సోషల్ మీడియా వల్ల వచ్చింది ప్రజల లోపల. అదేంటి అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం పక్క పోయినాయి. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో తిరుగులేదు. అంతకుముందు పాలకుల కంటే దే ఆర్ ది బెస్ట్ రూలర్స్. కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం రెండు. అక్కడ కూడా జగన్ కూడా తక్కువేం చేయలే. కేసీఆర్ అన్న ఇంకా విద్యారంగంలో కొంత, వైద్య రంగంలో కొంత ఆలస్యంగా తీసుకున్న డిసిషన్స్. జగన్ టాప్ ఉన్నాడు ఆ విషయంలో. మురళి గారిని తీసుకుపోయి ఐఏఎస్ను. అయితే ప్రజలు ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఇగో ఈ సోషల్ మీడియాలో వచ్చిన గాలి వార్తలు, ప్రచారాలు వీటికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. రెండోది వాళ్ళకు నిజంగా సమస్యలు లేవని కాదు, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిజంగానే వీళ్ళు ఆర్థికము, సంక్షేమం ఇవన్నీ ఎట్లున్నా ప్రజల జీవన ప్రమాణాలు కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడితే సరిపోతుంది కదా, పెరగడం లేదు. అంటే నిజంగా ప్రజలకు ఏం కావాలో ఎగ్జాక్ట్లీ ఆ వర్క్ వీళ్ళు చేయట్లేదు. ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని కొంత అభివృద్ధి, కొంత సంక్షేమం చేస్తున్నారు. ఆ ప్రజల యొక్క ఆ కోపాగ్ని జ్వాలలు సోషల్ మీడియా దానికి ఆజ్యం పోస్తున్నది. ఈ గాలికి అవి ఇంకో దిక్కు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎక్కడైతే మంట పెట్టాలనో ఆడ పెట్టకుండా సోషల్ మీడియా గాలిలో అవి మళ్ళీపోతున్నాయి ఇంకో దిక్కు. సో ఖచ్చితంగా జగన్ ఓటమిలో, కేసీఆర్ ఓటమిలో మేజర్ పాత్ర సోషల్ మీడియాది. దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ప్రజలు. వాస్తవాలకు దూరంగా భావోద్వేగంతో ఉండి వాస్తవాలను గుర్తించట్లేదని మీ భావన? అంటే గుర్తించకుండా చేస్తున్నది ప్రచారం, భావజాల వ్యాప్తి, భావ ప్రచారం. అంటే ఇది మామూలు యుద్ధం కాదు. ఇది ఇప్పుడు వచ్చేదంతా సైబర్ వారే. అంతే. వెనుకటి పద్ధతుల్లో రాజకీయం చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఎంత తెలంగాణ తెచ్చినా కేసీఆర్ పాత తరపు మనిషే కదా. పాత తరం అయిపోయింది. జనరేషన్ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది. ఇప్పుడు ఏంటంటే అంతా కేటీఆర్, లోకేష్ వీళ్ళ మధ్య జరుగుతుంది ఇది. హరీష్ ఏమో పాత కొత్తలో మేలు కలయిక. ఆయన లోపల పాత రాజకీయ నాయకుడి నుంచి ఆయన ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాడు, ఏది త్యజించాలనో త్యజించిండు. కొత్త రాజకీయ నాయకుల్లాగా అప్డేట్ కూడా అవుతున్నాడు. కానీ ఇక్కడ అంటే కూటమి ప్రభావం ఏం చేయదు. నిజంగానే ఆ కూటమి ఇక్కడికి వస్తే కేసీఆర్ పని 50% ఈజీ అవుతుంది. అయితే కేసీఆర్ గారు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే బుచ్చన నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకోవట్లేదు, తప్పనిసరిగా వచ్చిన నేను మీరు పిలిచారు కాబట్టి. కేసీఆర్ గారికి మళ్ళొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి, ఆయనే ఎంత గొప్పోడైనా, ఇప్పుడు హిట్లర్ కూడా తనకు తను కాల్చుకొని చచ్చిపోయాడు. రియలైజ్ కావాల్సిన డే ఒకటి వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఆయన చాలా పెద్ద పొలిటీషియను, అందులో తెలంగాణ తెచ్చిండు. ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా. కానీ ఒక్కటి ఆయనే పరిగణలోకి తీసుకోవాలి, తాను ఏం తప్పులు చేసిండో ఆయనకే తెలుసు. పరిపాలనలో ఎట్లున్నా ప్రజల విషయంలో, ఉద్యమకారుల విషయంలో, తనతో సన్నిహితంగా తిరిగిన వాళ్ళ విషయంలో నేను మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు స్పష్టంగా తెలుసు. వాళ్ళని పిలుచుకొని మళ్ళీ దాన్ని పాసిఫై చేయాలి. అయిందేదో అయిపోయింది. ఆనాడున్న ఒత్తిళ్ళ వల్ల, ఆనాడున్న పని ఒత్తిడి వల్ల నేను మీకు గౌరవం ఇవ్వలేకపోయినా, మిమ్మల్ని పిలవలేకపోయినా, ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఆయనకు తెలుసు. మళ్ళొకసారి రివైవ్ చేసుకోవాలి. ఆవేశంతోనో ఇంకో దాంతోనో కొంతమంది ఆయన వదిలిపెట్టిపోయినలు, కొంతమంది ముందే పోయినలు, కొంతమంది తర్వాత పోయినలు. మళ్ళొకసారి పిలుచుకుంటే తప్పేం లేదు కదా. వెనకడ పాట ఉండే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే, పిల్లలు దేవుడు చల్లని వారే అని. పిల్లలు దేవుడు కరుణామయిలే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అవుతుంది కదా. పిలుచుకోవచ్చు కదా, విజయరామారావుని పిలుచుకోవాలి, చంద్రశేఖర్ని పిలుచుకోవాలి. ఎందుకంటే నీ స్నేహితులు, నువ్వు బాగా అభిమానించిన వ్యక్తులు, నువ్వు ఆదరించిన వ్యక్తులు, నిన్ను అభిమానించిన వ్యక్తులు ఏదో ఆవేశంతో ఇంకో పార్టీలో పోయిళ్ళు. అటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకో.
వాళ్ళు జీరో గారు ఎప్పటికీ, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. వీడెందుకు వాడెందుకు అనేది కరెక్ట్ కాదు రాజకీయాలలో. ఎంతో 1% ఉన్నా చాలు కదా. అట్లాగే నీతో సహచరులు ఉన్న వాళ్ళను ఏదో కారణం వల్ల పనొత్తిడి వల్ల పక్కకు పెట్టినా కూడా ఇప్పుడు పిలిస్తే రామని ఎవరు చెప్పరు కదా. వీళ్ళందరినీ భోజనానికి పిలుచుకో. కేసీఆర్కు మంచి అలవాటు ఉంది, ఒక్కడు తినడు. ఆఖరికి ఎవరు లేకపోతే కింద ఎవడున్నారో పిలువురానికి మామూలు కార్యకర్తను కూడా కూర్చోబెట్టుకొని తింటాడు. నేనేమంటున్నా, రోజుకొక్క నియోజకవర్గ వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేయి, రోజొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఉద్యమకారులతో భోజనం చేయి, నీకు బాగా సన్నిహితులతో రోజు సాయంత్రం కలిసి మందు సేవించు, తప్పేం లేదు. అది ఇంకా బలమైన బంధం అది. కేసీఆర్ కనుక సాయంత్రం పూట తనతో పాటు కూర్చోమనంటే వాళ్ళ జన్మ ధన్యమైనట్టు భావిస్తారు. అంటే ఈ రిలేషన్షిప్, ఈ ఆత్మీయ సంబంధాలు తెలంగాణ కల్చర్లో భాగం. ఇది చేయాలి. రెండవది, బీసీలను పక్కకు పెట్టిండు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు, బయటికి మాత్రం బీసీల పట్ల చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. బట్ ఆయన పాలనలో బీసీలకు చేసింది చాలా తక్కువ. అంటే వివిధ కులాలకు కొన్ని చేసిండు. బీసీలు అంటే మత్స్యకారులకు చేపలు ఇవ్వచ్చు, యాదవులకు గొర్రెలకు వాళ్ళకు చేసిండు. కానీ అది సరిపోదు కదా. రాజకీయ నాయకత్వాన్ని కూడా బీసీలలో ఎదిగొచ్చిన రాజకీయ నాయకులను ఆయన ఎదగనియలేదు, ఎదగనియలేదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సి ఉండే. ఒక 2 టర్ములలో తను చేయలేని పని నెక్స్ట్ టర్మ్లో చేసి దాన్ని చేసుకోవచ్చు కదా, తప్పేమున్నది. బీసీలను దగ్గర తీయాలనేది నేను చెప్పదలుచుకున్నా. బీసీ వాదాన్ని ఎత్తుకోవాలని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు బీజేపీ నీకు బీసీ ముఖ్యమంత్రిని పెడుతున్నది ముందట. నువ్వు ముఖ్యమంత్రిని పెట్టకు, బీసీలను వాళ్ళకున్న క్యాలిబర్ను బట్టి వాళ్ళకు అవకాశాలు ఇవ్వు, వాళ్ళని ఎదగనివ్వు. బీసీలకు కూడా కోపం వస్తుంది, ఆయన ఎదగనిచ్చేది మేము ఎదుగుతామని అంటారు. కానీ ఆయనకు చెప్తున్నా నేను, నీ వైపు నుంచి నువ్వు చేసినా తప్పది. అది ఆ అపవాదు పోగొట్టుకో. నేను బీసీ బంధునని మళ్ళీ ఒకసారి అది ప్రాక్టికల్గా నిరూపించు. బీసీలను తీసుకోవాలి. రెండోది, నీ పార్టీలో అత్యంత ఫిట్ పర్సన్ హరీష్ రావు. పోల్చకూడదు. కేటీఆర్కు ఉండేది కేటీఆర్కు ఉంది, హరీష్ రావుకు ఉండేది హరీష్ రావుకు ఉన్నది. మొదటి నుంచి కూడా హరీష్ రావు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. అంటే పార్టీ పెట్టడానికంటే ముందు నుంచి మాతో పాటు చర్చల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్న వ్యక్తి. అంతకంటే ముందు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉన్న వ్యక్తి. సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలి ఆయన. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆరే ఉంటాడు, కేసీఆరే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా హరీష్ రావును పెట్టవచ్చు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎట్లా కేటీఆర్ ఉంటాడు. ఒక చంద్రబాబు నాయుడు ఒక కాపు బిడ్డను అధ్యక్షుని చేసిండు, శ్రీనివాసరావు. అంతకుముందు కూడా వేరే అతను అధ్యక్షుడు ఉండే, శ్రీనివాసరావు కొత్తగా చేయండి. సరే, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉన్నా కూడా ఒక అధ్యక్షుడిని అయితే పెట్టిండు కదా ఆయన. ఎందుకు చేయకూడదు? అంటే హరీష్ రావు గారికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, రూరల్ మొత్తం హరీష్ రావుతో ఎప్పుడు అనుబంధంగా ఉంటుంది. అర్బన్లోనేమో కేటీఆర్ది బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ రథానికి ఆయన రథసారథి, ఈ రెండు కూడా 2 గుర్రాలు, వల్పడ దాపడ. ఈ రెండింటిని కూడా సమాన స్థాయిలో పెడితేనే ఆ బండి సవ్యంగా నడుస్తుంది. చెయ్యి, ఆయనను అధ్యక్షుని చేసి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయి. కేటీఆర్ని ఎందుకు అధ్యక్షునిగా ఉండకూడదు అంటున్నా అంటే, కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మళ్ళీ ఆయన కొడుకే నా అధ్యక్షుడు అనే ఒక భావన వస్తుంది అని, కానీ వేరే రకంగా ఆయనను తక్కువ చేయడం కానీ, ఆయనకు టాలెంట్ లేదని కానీ, చాలా రాష్ట్రాలల్లో కేటీఆర్ లాంటి ఒక ఐటీ మినిస్టర్, ఒక ఇండస్ట్రీ మినిస్టర్ మాకుంటే బాగుండు అని పక్కనున్న ఆంధ్రతో సహా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది మీడియాలో కూడా చెప్పారు. కాబట్టి హరీష్ రావును కనుక పార్టీ అధ్యక్షుని చేసి, జాతీయ అధ్యక్షునిగా కేసీఆర్ గారు ఉండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉండి, రూరల్ ఇన్ఛార్జ్ మొత్తం కేటీఆర్ గారికి అర్బన్ ఇచ్చి హరీష్ రావు గారికి రూరల్ అప్పచెప్పినట్టయితే, బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టయితే, పొరపాట్లను అన్నింటిని కూడా కొంచెం దాన్ని వాళ్ళందరినీ పిలిపించి అయిందేదో అయిందని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళకి ఎవరికి ఏం చెప్పాల్సింది లేకపోయినా ఆ గాయపడ్డ మనసులను మళ్ళీ వాళ్ళకు స్వాంతన చేకూర్చాలనేది ఆయనకు నేను చెప్పదలుచుకున్నా. జరుగుతూ ఉంటాయి, కానీ ఇది కొండంత బలాన్ని ఇస్తుంది కేసీఆర్కి. కానీ ఈసారి ఇంటర్వ్యూలో మీరు ఒకే ఒక్క పదం మినహా ఈ మొత్తం ఇంటర్వ్యూలలో కేసీఆర్కి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా మాట్లాడింది మీరు.
అంటే మీరు ఈ మధ్య ఏమన్నా కలుసుకున్నారా? నెంబర్ 1. నెక్స్ట్ మీకు ఏమన్నా ఎమ్మెల్సీ కానీ ఏదైనా పోస్ట్ కానీ మనం ఇస్తామన్నారా? ఫస్ట్ ఏంటంటే నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను బుచ్చన్న. నేను అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇప్పటి నుంచి నేను ఉండాలని అనుకోవడం లేదు. నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్ అయితే నేను ఏం రాజకీయాలలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఇంటర్వ్యూస్ కూడా రేర్గా మీలాంటి వాళ్ళకి తప్ప నేను జనరల్గా ఇవ్వను. మీడియాకి అయితే పోవట్లేదు అసలే, స్టేట్ మీడియాకి కానీ జనరల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ పోవట్లేదు. ఆయన ఎమ్మెల్సీ ఇస్తా అన్న సందర్భం వచ్చింది ఇది గవర్నర్ కోటాలో, అప్పుడే వద్దన్నా. 2003లో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ చూసుకో నువ్వు, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే కూడా నేను వద్దన్నా. రాజకీయ పదవుల మీద నాకెన్నడూ ధ్యాస లేదు. పార్టీ జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ ఉండే నేను 2008లో రిజైన్ చేశాను. మళ్ళీ ఏనాడు ఇది తీసుకోలేదు. ఇది కూడా ఏంటంటే వాటర్ రిసోర్సెస్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన అడిగిండు కాబట్టి ఏదైనా ఒకటి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది కదా అంటే తీసుకున్నా. ఇప్పుడు నేను నా టైంను ఈ రాజకీయాల కోసం నేను పెట్టాలనుకోవడం లేదు. నేను ఒక మంచి ప్రయోజనం కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నాను. ఏంటంటే కేటీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల టీ హబ్ కానీ ఇట్లాంటి చాలా ఇన్నోవేషన్స్ అనేటివి మనకు వచ్చినాయి. దాదాపు 1200 ఆవిష్కరణలు జరిగినాయి తెలంగాణలో. ఇవి కాకుండా దేశమంతటా కూడా ఆవిష్కరణలు జరుగుతున్నాయి, ఇన్నోవేషన్. ఎందుకంటే ర్యాపిడ్ చేంజ్ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ 20-30 ఇయర్స్. దానివల్ల ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక కానీ ఇంటర్నెట్ ఇవన్నీ పెరిగినాక, గూగుల్ వచ్చినాక, యూట్యూబ్ వచ్చినాక, అయితే ఈ ఆవిష్కరణలను మన దగ్గర తయారైన వాటిని మన దగ్గరనే పెట్టుకుంటే లాభం లేదు. ఆవిష్కరించిన వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరదు. అయితే వాళ్లకు విదేశాలతో కనెక్ట్ లేదు. దానికోసం ప్రభుత్వం ఎటువంటి సంస్థలను పెట్టింది కూడా లేదు. ఇక్కడ టెక్నాలజీని వెనుకబడ్డ దేశాలకు తీసుకుపోవాలి అనేది ప్రభుత్వం కూడా చేయడం లేదు. ఆవిష్కరణ అంటే ఈ ప్రపంచంలో ఒక్కరి మైండ్లోకి వెళ్ళి వచ్చి ఒక్కరే దాన్ని చేయగలిగింది. ఈ లబ్ధి, ఈ ప్రయోజనం ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రావాలి. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఒక 40-50 దేశాధినేతలతోని నేను కనెక్ట్ అవుతున్నా. అంటే ప్రెసిడెంట్స్ కానీ రాజులు కానీ. మనం ఇక్కడ కూర్చొని రాచరికాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. నేను ఒక హార్ష్ కామెంట్ చేయదలుచుకున్నా. ఇవాళ దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ షార్జాలో కానీ ప్రపంచంలో చాలా రాజరికపు దేశాలు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, వాళ్ళకు ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ, మమకారం, ఆ ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అభివృద్ధి, సంక్షేమం పట్ల వాళ్ళు చేస్తున్న పద్ధతి, ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్న తీరు, అందులో కనీసం 10% కూడా భారతదేశంలో ఏ పరిపాలనలో నేను చూడలేదు. 10% కూడా, ఈవెన్ 10% అద్భుతంగా దూసుకుపోతున్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా నేను ప్రజల అభిప్రాయం ఏంటో తెలియదుగా. ప్రజలు రాచరికాలలో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే 5 ఏళ్ళకోసారి ఎన్నికలు రావు. నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నా మనవడిని ముఖ్యమంత్రి చేయాలి, నేను ముఖ్యమంత్రిని కావాలని పోటీ పడేటోళ్ళు ఎవరు లేరు. ఆ రాజు వంశమే ఎప్పటికీ పరిపాలన చేస్తుంది. కాబట్టి వాళ్ళకు రాజకీయ బెంగ లేదు. అధికారం పోతే మళ్ళీ ఓట్లు వేయడానికి నేను ప్రజలను నా దిక్కు తెచ్చుకోవాలనే చింతన లేదు. అధికారం పోదు. రెండవది డబ్బు సంపాదించాలనే యావలేదు. ఎందుకంటే అసలు ఇంకొక 10-20 తరాలకైనా తరగనంత సంపద వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పుకోరు. ఇప్పుడు ఎలన్ మాస్క్ ప్రపంచంలో అత్యంత కుబేరుడు అని చెప్తాం కదా, ఆయన కంటే కూడా ఇంకొక అతను అన్నాడు. కానీ వీళ్ళ ఒక్కొక్కని ఇంట్లో ఉన్న బంగారం అంతా కాదు వాళ్ళ విలువ. వీళ్ళు చెప్పుకోరు. 300 బిలియన్స్ ఏవైతే ఉన్నదో, అత్యంత ధనికుడు 300 బిలియన్లు. ఆ 300 బిలియన్ల బంగారమే ఉంది వాళ్ళ దగ్గర, ఒక్కొక్కరి దగ్గర. సౌదీ రాజు కావచ్చు, ఈయన కావచ్చు, మన దుబాయ్ మహమ్మద్ బిన్ రషీద్ కావచ్చు, లేకుంటే అక్కడ జాయద్ కావచ్చు మన అబుదాబిలో, వీళ్ళంతా ఎంతో సంపన్నులు, ప్రపంచ కుబేర్లు. కాబట్టి ఉన్న డబ్బే ఏం చేసుకోవాలనో తెలియదు వాళ్ళకి. ఇంకా బంగారం ఉన్నది ఏం చేసుకోవాలనో తెలియదు. ఇంకా వాళ్ళకి బంగారం మీదనో డబ్బు మీదనో మమకారం లేదు. వాళ్ళు ఇప్పుడు దేనికోసం చూస్తానో తెలుసా? మనం ప్రపంచంలో టాప్ ఉండాలి. ఆయన రాసిన బుక్ తీసుకొచ్చాను, మై విజన్ అని, మై స్టోరీ అని, మహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ రాజు. ఆయన ఏమంటాడంటే చంద్రమండలం మీద పోయిన మొదటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారు కానీ రెండో వ్యక్తి పేరు మీరు చెప్పలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి వ్యక్తి పేరు చెప్తారు కానీ రెండో వ్యక్తి పేరు మీరు చెప్పలేరు. ఎప్పుడైనా రెండో వ్యక్తి జీరోనే. కాబట్టి ప్రపంచంలో నన్ను గుర్తుపెట్టుకోవాలంటే నేను నంబర్ 1గా ఉండాలి. ఏది చేసినా భిన్నంగా చేయాలి. దుబాయ్లో మనకు కనబడుతుంది. ఆయన ఫ్యూచర్ మ్యూజియం పెట్టాడు. ఇంకో 20 ఏళ్ళ తర్వాత దుబాయ్ ఎట్లుంటుందో చూపెట్టాడు. తర్వాత అందరూ టవర్స్ పెడతారు, ఏది దుబాయ్ని చూడడానికి,
సిటీని చూడడానికి. అమెరికాలో కూడా ప్రతి నగరంలో నీడిల్ టవర్ అని ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఆయన అట్లా కాదు, ఫ్రేమ్ పెట్టాడు. ఫ్రేమ్ పెట్టి పాత దుబాయ్కి కొత్త దుబాయ్కి మధ్యలో ఫ్రేమ్ పెట్టి అటు చూస్తే పాత దుబాయ్ కనబడుతుంది, ఇటు చూస్తే కొత్త దుబాయ్ కనబడుతుంది. అంటే ఏ పని చేసినా బుర్జ్ ఖలీఫా #1 ఇన్ ద వరల్డ్ హైట్లో. అందులో ఎన్నో టవర్స్, ఎన్నో రెసిడెన్షియల్ ఉన్నాయి. దుబాయ్ మాల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. అంటే ఏది చేసినా ఒక వింత. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నది, చాలా పెద్దది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమ. కోవిడ్ అప్పుడు దుబాయ్, అబుదాబి లాంటి దేశాలలో జరిగినంత ఆ ప్రజల పట్ల వాళ్ళు చూపెట్టింది ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని పంపించారు. చైనాలో కూడా పంపారుగా, చైనాలో కూడా చేశారు, చైనాలో కూడా చేశారు. బట్ దుబాయ్ టాప్. అంటే ఎవరికి ఏం కష్టం కలగనేలే. మన కార్మికులకు కావచ్చు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి కావచ్చు. అంటే కొన్ని ఇప్పుడు నిజాం పాలనలో విష్ణుడు దేశ్ముఖ్ చేసినట్టు ఆ కంపెనీలలో ఉండే యజమానులు కొన్ని అకృత్యాలు చేస్తుండొచ్చు, కానీ నేను ఆ ముద్ర దుబాయ్ కింగ్ మీద పడవచ్చు, నిజాం మీద పడ్డట్టుగా. కానీ ఈ రాచరికాలలోనే ఇవాళ ప్రోగ్రెస్. అట్లని చెప్పి మన దగ్గర రాచరికాలు వస్తే అది వేరే తీరు. కానీ అక్కడ మాత్రం రాచరికాల పాలనలో చాలా గొప్ప అభ్యున్నతిని నేను చూడగలిగిన. అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్న ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మీరు అటువైపు మీ ప్రయాణం జరగబోతున్నదా? నేనేంటంటే ఈ రాజకీయాలలో, ఈ చర్చలలో టైం వేస్ట్ చేయకుండా కొంచెం మన తెలంగాణకు ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడి మనం ఇన్నోవేషన్ చేయించినాం. టీహబ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్. అయితే అభివృద్ధి అనేది జరిగింది కదా, ఆ ఫలాలను ప్రపంచ ప్రజలకు కూడా అందిద్దాం అన్నట్టుగా. దానివల్ల మన వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి. ఎంతోమంది ఉద్యోగాలు పొందుతారు, ఉపాధి పొందుతారు. ఇక్కడ ఇన్నోవేషన్ చేసిన వాడు కూడా వానికి ఏమైనా అప్పులైతే అప్పుల నుంచి బయటపడతాడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందుతాడు వాడు. తెలంగాణ ఒక దశ నుంచి మరో దశలోకి వస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి. స్టేజ్ 2 లాంచింగ్ ఇది. ఒక స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వచ్చినాం. స్టేజ్ 2లో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటనేది ఏమి అర్థం కావట్లేదు. తెలంగాణ సస్టైన్ కావడానికి పరిపాలన ఒక 10-15 సంవత్సరాలు అన్ని రకాల మన అంటారు కల్చరల్ ఫామ్ కూడా ఒకటి జరగవలసి ఉండేది. అది జరగని కారణంగా జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు కనీసం సందర్భం ఉన్నప్పుడన్నా మాట్లాడాలి. సందర్భాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలను అప్పుడప్పుడు మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడాలి కూడా, మీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉండాల్సింది. అంటే మేధావులు, రాజకీయ విశ్లేషకులకు ఒక పాత్ర పోషించాల్సిన అవసరం అవుతున్నది. ఏదైతే మనం అంటున్నామో కేసీఆర్ ఆ కల్చరల్ రెవల్యూషన్ తీసుకురాలేదు, ఉద్యమ స్ఫూర్తిని ఉపయోగించుకోలేదు అంటున్నామో, మనం చేయాలి కదా. అది మనం చేయడానికి ఇటువంటి ఇబ్బంది లేదుగా. కాబట్టి నాతో పాటు నాలాంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, చాలా లేదు, కొద్దిమందే ఉన్నారు. ఈ కొద్దిమంది అయినా సరే ఇవాళ తప్పకుండా అంటే మీరు మరీ దీని నుంచి అటు దూరం జరగడం కాకుండా కాదు. ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలతో పేరు టైం వేస్టే తప్ప ఇంకో 3 ఏళ్ళ దాకా 4 ఏళ్ళ దాకా చేయగలిగింది ఏం లేదు. వేరే మాట్లాడే పనులు అయితే ఉన్నాయి కదా, ఆలోచింపజేసే పనులు అయితే ఉన్నాయి, అవి చేయాలి. మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూలో మనం ఇంతటి పూర్వం ఇంటర్వ్యూల కంటే ఇది చాలా భిన్నంగా వచ్చింది ఇంటర్వ్యూ. ఇది ఒకటి. రెండవది, ఇక నుంచి మనం నేను ఫీల్ అవుతున్నది ఒక 24 సంవత్సరాలు జర్నలిజంలో కొనసాగుతున్నది. మాటల ద్వారానే తెలంగాణ సమాజం ప్రభావితమైంది. మీరు అన్నది భావోద్వేగంతో ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని. కాబట్టి మనం వీలైతే మీలాంటి వాళ్ళు ఒక 5-10 చాలా చెప్పాల్సి ఉన్నది బుచ్చన్న ప్రజలకు. రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ నీకు కొసమెరుపులాగా నేను మాట చెప్తా, వాటి మీద వివరణ తీయ. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ 90% చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, పనులు ఎట్లా తోముకోవాలనో తెలియదు, ఎప్పుడు నిద్రపోవాలో, ఎంత నిద్రపోవాలనో తెలియదు. ఊళ్ళల్లో ఒక మంచి కల్చర్ ఉంటుంది, వాళ్ళు పొద్దున్నే పడుకుంటారు, ఎర్లీగా లేస్తారు. కానీ ఆ పట్టణాల్లో మాత్రం, ఇప్పుడు నేను చెప్పేది పట్టణాల గురించే. అయితే ఈ కల్చర్ కొంత ఊళ్ళలో కూడా పోతున్నారు. ఇప్పుడు అమెరికాలో వేపుల్లలు అమ్ముతున్నారు తెలుసా, న్యాచురల్ బ్రష్ అని వేపుల్లలు అమ్ముతున్నారు అమెరికాలో. ఎంత మంచిది అది. కనీసం ఇట్లా దోముకునే అలవాటు ఉంటుంది పళ్ళ పుల్ల అయితే. ఇక మనం ఇట్లే వేసుకుంటాం, పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి. మంచినీళ్ళు తాగడం తెలియదు, ఎట్లా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఇట్లాంటివి ఏవి తెలియవు. అన్నం తినడం అయితే అసలే తెలియదు. ఏం తినాలి, అన్నం తినన్నా, రొట్టెలు తినన్నా, మైదా తినన్నా, జంక్ ఫుడ్ తినన్నా, పిల్లలకి ఎట్లా వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళకే తెలియదు కదా. తర్వాత అది ఎట్లా ఆలోచించాలనో తెలియదు. ఏదైనా ఎందుకోసం మనం ఇప్పుడు సంపాదనలో పరుగు తీస్తూ ఉన్నాం, ఎందుకోసం, ఎంతవరకు సంపాదించాలి, మన డ్రీమ్స్ ఏంది, అసలు డ్రీమ్స్ అనేది పిల్లలకు ఉంటూనే లేవు. అబ్దుల్ కలాం చెప్తాడు, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అంటాడు.
నీకు ఏం కావాలో తెలియనప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు ఎట్లా సహకరిస్తుంది? ఒకటే చెప్పగలుగుతా, సబ్కాన్షియస్ మైండ్ అంటాం మనం. దానికి నువ్వు ఏ సీడ్ వేస్తే అక్కడ ఆ చెట్టు మొలుతుంది. నీకు ఆడ డ్రీమే లేనప్పుడు ఏ చెట్టు మొలుతుంది? నీకేం కావాలో తెలియనప్పుడు రోడ్డు మీద తిరుగుతావు, ఉద్యోగం అనుకుంటా, ఏం చేయలేవు కదా. అంటే చాలా విషయాలలో మనకు ఎన్ని గంటలు నిద్రపోతే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, టీ సెల్స్ అని ఉంటాయి బాడీలో, రోగ నిరోధక శక్తిని పెంచేటి టీ సెల్స్. నువ్వు 3 గంటలు 4 గంటలు పంటే నీకు టీ సెల్స్ రావు, ఇన్స్టాల్మెంట్లలో పంటే కూడా రావు. పొద్దున కాసేపు, మధ్యాహ్నం కాసేపు, ఇవన్నీ ఎవరు చెప్పాలి బుచ్చన్న? ఇవి డాక్టర్లు చెప్పరు. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి చెప్పేంత సమయం ఉండదు, వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ రద్దీ ఇవన్నీ కూడా. అంటే ఇటువంటి వాటి మీద మాట్లాడుకుందాం మనం. కల్చరల్ రెవల్యూషన్ అంటే అందులో ఇది కూడా బ్రతకడం కూడా ఒక భాగం, జీవన శైలి. ఆన్ రికార్డ్ మీరు నాకు ఆల్రెడీ ఒక హిస్టారికల్ మనం ఒక సిరీస్ ఉంది, అవి 5వ 10వ చేద్దామని అన్నారు మీరు. తర్వాత ఇప్పుడు నిజంగానే తెలంగాణ జీవనశైలి, తెలంగాణది మొత్తం జీవనశైలి ఏమిటి, మనిషి జీవనశైలి ఒకటి. రెండవది, తెలంగాణలో ఏం మార్పు రావాలి ప్రజలలో, వాళ్ళ కట్టు బొట్టు, ఆలోచన, భావోద్వేగం, ఇన్ని అసలు ఎందుకు ఉన్నాయో వీటి మీద తప్పకుండా మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కదిలిస్తే వారు డెఫినెట్గా ఎంత మాట్లాడినా వినాలని అనిపిస్తుంది. సబ్జెక్టు చాలా విస్తృతమైన అవగాహన సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వారికి. ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ, గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, నిర్ణయాలు, వాటిపైన ఇవాళ జరుగుతున్న సమీక్ష లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణ జరుగుతున్నది. వీటన్నింటికి సంబంధించి భవిష్యత్తు రాజకీయము, బీఆర్ఎస్ భవిష్యత్తు, ఆ నాయకత్వం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండాలి, తదితర అంశాలకు సంబంధించి వారి సూచనలు, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.